నమస్తే. నమస్తే సురేష్ నమస్తే. నమస్తే సురేష్ బాగున్నావా? బాగున్నా సార్. ఓకే ఓకే. నెల 15 రోజులు అయిందా సురేష్ మీ దగ్గరికి రాక? అవును సార్. నెల 15 రోజులు అయింది. అశోక్ అన్న వాళ్ళ తోటలో మనం స్టార్టింగ్లో పాటు చేస్తున్నప్పుడు నేను వచ్చాను. ఇప్పుడు అశోక్ అన్న ఫీల్డ్లో ఉన్నాము. అశోక్ అన్న స్టార్టింగ్ నుంచోని ప్రారంభం నుంచోని ఆర్పిఎస్ని వాడటం అనేది జరుగుతుంది. మేజర్గా సాయిల్ అప్లికేషన్లో ఈసారి బాగా ఆర్పిఎస్ని వాడటం జరిగింది. ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 వాడిన మిర్చి తోట. అంతా కూడా ఆల్రెడీ కమ్మేసింది. అంతా కూడా ఇదంతా కూడా తేజ సెగ్మెంట్ అంతా కూడా ఆర్పిఎస్ వాడిన రైతుల యొక్క అనుభవాల గురించి అని ఇప్పుడు వివరిస్తారు. అన్న, ఆర్పిఎస్ వాడుతూ ఉన్నారు, మీకు ఏ రకమైన బెనిఫిట్స్ అనేది అనిపిస్తున్నాయి ఆర్పిఎస్ వాడిన తర్వాత అశోక్ అన్న? మందు కట్ట ఖర్చు తగ్గుతుంది. ఓకే, గ్రోతింగ్ బాగా ఉంది. ఓకే, ముడతలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఓకే, ఓకే. దానికోసం ఇమ్యూనిటీ కూడా వాడదాం అనుకున్నాం ఈరోజు మధ్యగా అది. ఓకే ఓకే. వాడితే కూడా ఇంకా కొద్దిగా వైరస్ కూడా రాకుండా టాలరెన్స్ రాకుండా బాగుంటుందని చెప్పేసి చూస్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఈ అన్ని తోటలన్నీ కూడా ఒకేసారి వేసినాయి అన్న? నాకన్నా ముందు వేసిన తోట ఇంకా అవుతుంది, మనమే లేట్ ఇంకా దానికన్నా. అంతేనా? మరి 3-4 రోజుల ముందు ఆ తోట కమ్మనట్టుందన్న? చెట్లు మనంత లేదు యాక్చువల్గా. అంటే ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ అని అనుకున్నాను. కంపల్సరీ ఉంది ఆర్పిఎస్. అంతేనా? ఎందుకంటే కంపల్సరీ ఉంటుంది ఆర్పిఎస్. అంతేనా? డెవలప్మెంట్కి మొక్క గ్రోతింగ్కి చాలా బాగుంటుంది ఆర్పిఎస్. ఓకే. అశోక్ అన్న యాక్చువల్గా బేసికల్గా మంచి రైతు అండ్ ఉద్యమంలో కూడా అన్నగారు అంటే పనిచేస్తూ ఉండటం జరిగింది. వారు అలాంటి వాళ్ళు ఏందనంటే ఆర్పిఎస్ని అంటే దాని యొక్క పవర్ ఏంది అనేది వారు గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు భూములన్నీ కూడా ఆగమైపోతున్నాయి మన ప్రాంతంలో. ప్రధానంగా భూమిలో కర్బన శాతం అనేది బాగా తగ్గుతూ ఉంది. అందుకోసం ఏంటంటే ఈరోజు ఏ చిన్న రోగం వచ్చినా, కొమ్మకుళ్ళుడు వచ్చినా తట్టుకోలేకపోతున్నాయి, వైరస్ వచ్చినా తట్టుకోలేకపోతున్నాయి. మొక్క రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతూ ఉంది. కాబట్టి అశోక్ అన్న చాలా ఇంట్రెస్ట్ తోటి భూమి బాగుండాలి సోమన్న, భూమిలో ఆర్పిఎస్ అనేది మనం వాడాలని చెప్పి వాడటం అనేది జరుగుతూ ఉంది. తను వాడటంతో పాటు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ సురేష్ కూడా ప్రారంభించని ఆర్పిఎస్ ఒక 2 లీటర్లు 3 లీటర్లు తీసుకొచ్చి వాడాడు. సురేష్, మీ తోట ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు సార్, బాగానే ఉంది. పర్వాలేదా బాగుందా? బాగానే ఉందా? ఓకే ఓకే. అశోక్ అన్న తోట చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? ఈ ప్రాంతంలో తోటలకు మన అశోక్ అన్న తోటకు తేడా ఏం గమనిస్తున్నావు నువ్వు? తేడా అంటే ఇక అశోక్ అన్న మాకంటే 3-4 రోజులు వెనకేసిండు అనమాట. 3-4 రోజులు వెనకనే అశోక్ అన్న? ఓకే. నాది వేసిన తర్వాత 3 రోజులు అదే కూలీలు అశోక్ అన్నకి వేసారు. ఓకే ఓకే. అయినా కానీ ఇప్పుడు అశోక్ అన్న ఉన్నట్టు రిజల్ట్ మన దానికి లేదు. అంటే అశోక్ అన్న మొత్తం ఎక్కువగా ఆర్పిఎస్ని వాడిండు, మీరు వాడలేకపోయారు. అశోక్ అన్న తోట ఆల్రెడీ కమ్మేసింది, మీ ఇంకా గమ్మలేదు. ఇదంతా కూడా రైతుల మాటల్లో మీరు విన్నారు కదా. ఇది కంప్లీట్గా ఏంటంటే ఆర్పిఎస్ తోట కమ్మింది అనేది రైతులు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడిన రైతు మాటల్లో మీరు విన్నారు కదండి. ఇదంతా కూడా ఆర్పిఎస్ రిజల్ట్స్. ఓకే అశోక్ అన్న, నమస్తే. ఓకే సురేష్. ఓకే.